నీవే నమ్ములు నాకు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరు నా అన్నయ్యా నీవే యేసయ్యా నా తమ్ముడు నీవే యేసయ్యా నా అన్నయ్యా నీవే యేసయ్యా నా తమ్ముడు నీవే యేసయ్యా చేతులు పైకెత్తి నీవే నాకు చాలును యేసు 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 వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా నా బంగారమా నీవే యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు 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 హల్లెలూయా హల్లెలూయా రెండు చేతుల పైకి తెచ్చిద్దాం హల్లెలూయా 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 రీ బాబా శ్యారా బరాబరి యరవా హల్లెలూయా 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 చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చికటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నడిపితివయ్యా చికటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు చెప్తావా ప్రేమ ప్రేమ చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు నీ కృప నాకు
బంధువులు స్నేహితులు తోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని లేదయ్యా, నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా, నా సాక్షిగా నేను ఇలా జీవించునయా. ప్రేమ కరుణ నీ కృప చాలు, సతమా ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా. నీ కృప నాకు, నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు, నీ కృప నాకు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని, తల్లిగా లాలించే దేవుడు, తండ్రిగా ప్రేమించే దేవుడు, ఆ దేవుడు మన మధ్యలో ఉండగా ఆ గొప్ప దేవుడికి మన జీవితాలను సమర్పించుకొని, ప్రభా నువ్వు గొప్ప దేవుడవునైనా, నువ్వు లేక మేమేమి చేయలేము అయ్యా తండ్రి. ఈరోజు మాతో మాట్లాడు ప్రభు, మాతో మాట్లాడు నాయన, మా జీవితాలతో మాట్లాడు. మేము ఎంత అమూల్యమైన వాళ్ళమో, నీకు మేమంటే ఎంత ఇష్టమో, మా ప్రతి జీవితాన్ని నువ్వు ఎలా వెలకడతావో, ఎలా ఇంపార్టెన్స్ ఇస్తావో, ఎలా ప్రాముఖ్యత ఇస్తావో అయ్యా తెలుసుకోవడానికి నీ కృప మాకు చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడి దయచేసి లైవ్ టచ్ చేస్తే షేక్ అవుతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఫ్యాన్ ఆఫ్ చేసేసాను కాసేపు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు లేచి నిలబడి 56వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా చదువుదాం. 56వ కీర్తన మీది చదవమ్మా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 13. చదవండి, మీరు చదవండి. 56వ కీర్తన 1 నుంచి 13 వచనాలు. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగివేయవలనని ఉన్నారు. దినమేళ్ళ వారు పోరాడుచు నన్ను బాధపట్టుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచుచున్నారు, నన్ను మృంగివేయవలనని ఉన్నారు. నాకు భయము సంభవించి దినములు నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపులు కూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ గుప్పిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కన్నులలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను సజీవుల వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదమును తప్పించున్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నీకు స్తుతియాగములు అర్పించెదను. బైబిల్ క్లోజ్ మూసేసి హృదయం మీద చేయించుకొని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నీ కన్నీరు నేను లెక్కించి ఉన్నాను, అది నేను గుడ్డిలో పోసుకొని ఉన్నాను. నీ కన్నీటి పొట్టు చాలా విలువైనది. శత్రువులను నీ మీద జయింపలేకుండా నేను చేస్తాను. అసలు శత్రువులు మన కంచె దాటలేరు, ఎందుకంటే దేవుడు మన కంచె అయి ఉన్నాడు. ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు.
పిల్లరా, ఈరోజు నువ్వు కన్నీటితో ఉన్నావేమో. నీ ప్రతి కన్నీరు ఎంత విలువైనదో, అసలు నీ కన్నీరు ఎందుకు వస్తుందో. పవర్ ఆఫ్ టీయర్స్, కన్నీటిలో ఉన్న శక్తి, కన్నీటిలో ప్రార్థనలో ఉన్న శక్తి ప్రభా ఈరోజు మాకు నేర్పించమని, మా అందరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. కొద్దిగా సేపు దేవుడి వాక్యం లైవ్ లో ఉన్నాం. దయచేసి కూర్చోండి, ఎవరు శబ్దం చేయొద్దు. మరొకసారి అందరికీ, అలాగే లైవ్ లో చూస్తున్న వారందరికీ కూడా ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేశాను. నా ఫోన్ నంబర్ 8341711985 హ్యాక్ అయింది ఈ రోజున ఉదయం. ఒక అన్వాంటెడ్ కాల్ నాకు తెలిసిన వాడికి, నాకు చాలా ఇష్టమైన బ్రదర్ గారి నుంచి వచ్చింది. సో దైవ సేవకుల నంబర్లన్నీ కూడా హ్యాక్ చేసి ఉన్నారు. దయచేసి మీ ఫోన్లో నా నంబర్ 8341711985 ఉన్నట్లయితే అది నేను చెప్పేంత వరకు కూడా బ్లాక్లో ఉంచుకోండి. ఆల్రెడీ సైబర్కి కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్కి కంప్లైంట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం నిన్న ఈరోజు ఉదయమే స్టాలిన్తో మాట్లాడుతూ నేను చెప్పిన మాట ఏంటంటే, మోసపోతున్నాం నాయనా, జాగ్రత్తగా ఉండు అని చెప్పాం. చాలాసేపు మాట్లాడాం. దేవుడు మనం మంచిగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కొంతమందిని అనుమతిస్తూ ఉంటాడు మోసం చేయడానికి. పోనీలే, నా నంబర్ ద్వారా ఆ మోసం చేసే వాళ్ళందరూ పట్టుబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇచ్చిన అమూల్యమైన వాక్యం ఏంటి? కీర్తన 56:8 నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనపడును కదా. చాలు చాలు చాలు. నా కన్నీరంట ఆయన లెక్కించున్నాడు, అవి ఆయన చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏడుస్తూ ఉంటారు కదా, కానీ విశ్వాసుల యొక్క కన్నీరంట లెక్కించబడ్డదంట. మరి మనం ఎందుకు ఏడుస్తాం కదా? కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలు కూడా ఏడుస్తారు కదా. పండక్కి చీర తీసుకురాకపోతే ఏడుస్తారు కదా. భార్య మటన్ ఉండకపోతే భర్తకి ఏమో దుఃఖం వచ్చేస్తూ ఉంటాడు కదా. పిల్లల్ని 4 మాటలు అంటే వాళ్ళకి ఎక్కలేని బాధ వచ్చేస్తారు. ఆ కన్నీటి నుంచి దేవుడు మాట్లాడట్లా. ఆఖరికి నీకు బాగా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది, లేదా ఎవరు చెంప చల్లమని కొట్టారు, అప్పుడు మనకి ఏమొచ్చేస్తుందండి? ధారాళంగా. కానీ ఆ కన్నీటి గురించి కూడా దేవుడు మాట్లాడట్లా. అది కూడా నీ ప్రియమైన వారు చనిపోయారు, ప్రియమైన వారు అమ్మనే లేదా భర్తనే, ఎవరు చాలా దగ్గర చనిపోయారు, అప్పుడు మనకేమొస్తుంది? ఆ కన్నీరు కూడా దేవుడు అడగట్లా. అసలు ఏ కన్నీరు శక్తివంతమైనవి కదా. చాలాసార్లు ఊరికనే ఏడ్చేస్తూ ఉంటాం. ఈ రోజు నుంచి నీ కంటిలో కన్నీరు వచ్చిందంటే బయటికి, అది ఎంత శక్తి గలదో అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చాలా బలమైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు అసలు ఎందుకు ఏడ్చారు? దేనికోసం ఏడ్చారు? ఇంకొక కన్నీరు కూడా దేవుడు అడగట్లే. మనకు అవసరత ఉందనుకో, నాకు ఇదివరకు, ఇప్పుడు కాదులేండి, ఏదైనా అవసరత ఉందనుకో, ఫస్ట్ ఒకరిని అడగాలంటే దుఃఖం వచ్చేస్తుంటుంది, గుండెంతా దడ ఆడుతూ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నోరంతా గొంతంతా బొంగురు పోతుంది, ఏడ్చేస్తుంటుంది. ఆ కన్నీరు కూడా దేవుడు ఈరోజు అడగట్లా. మరి ఏ కన్నీరు అడుగుతున్నాడు? ఒక వ్యక్తి ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఆయన రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఆయనకి ఇంకేం అవసరం లేదు, రాజు దగ్గర పనిచేస్తే అన్నీ ఉంటాయి కదా. బాగా ఉన్నాడు, ఏ సఫరింగ్ ఆయనకి లేదు, ఏ శ్రమ లేదు ఆయనకి. కానీ ఒకరోజు ఆయనకు ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏమని వచ్చిందంటే, ఇదిగో నీ ప్రజలు బాధలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా గ్రంథం 1:4-6 మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. వై షుడ్ వి క్రై? ఫర్ వాట్ షుడ్ వి క్రై? ఎందుకు మనం ఏడవాలి?
దేనికోసం ఏడవాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, మన వాళ్ళకి ఏదో జరిగితే మనం తట్టుకోలేము కదండి. ఆ కన్నీరు కూడా దేవుడు ఈరోజు అడగట్లా. అసలు ఎందుకు ఏడవాలి చూడండి. నెహెమీయా గ్రంథం 1:4 నుంచి 6 వచనం వరకు చదువు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి చాలా. అక్కడ ఆగాను. ఏ మాటలు విన్నాడు? ముందు వచనాలు చదివితే యెరూషలేము గురించి మాటలు వింటున్నాడు కదా, యుద్ధంలో గురించి మాటలు వింటున్నాం, వినాశనాల గురించి మాట్లాడుతున్నాం, మోసం చేసే వాళ్ళ గురించి మాటలు వింటున్నాం కదా, దారి తప్పిన పిల్లల గురించి మాటలు వింటున్నాం, విశ్వాసంలో మరి నులువెచ్చని ధనంతో ఉన్న వాళ్ళని మనం మాటలు వింటున్నాం, దైవ సేవకులని చంపి పడేస్తున్న వార్తలు మనం వింటూ ఉన్నాం, శ్రమ అధికమైన మాటలు మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి నిన్నటి రోజున రాత్రి 11 అయింది. నేను ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తాడు, అమ్మా చాలా భయంకరంగా ఉందమ్మా, యేసు ప్రభు బిడ్డలని చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది, చంపేస్తున్నారు, కొడుతున్నారు, బైబిల్ ఏం చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. అవునా కాదండి? అవునా కాదా? అలాంటి పరిస్థితి నెహెమీయా జీవితంలో వచ్చింది. నెహెమీయా ఆ పరిస్థితిలో లేడు. ఆయన పరిస్థితి వేరు. ఆయన రాజు దగ్గర ఉన్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు, మంచి పని చేసుకుంటున్నాడు, కడుపు నిండిన వాడై ఉన్నాడు. ఆకలి దప్పుకలు ఆయనకు తెలియదు, కష్టం బాధ ఆయనకు తెలియదు. కానీ ఆయన ఏం చేశాడంట? ఆ వార్తలు విని కూర్చొని ఏడ్చాడంట. మీకు తెలియాలి మీరు ఎందుకు ఏడుస్తారు, మీకే తెలియాలి మీరు ఎందుకు ఏడుస్తారు. వార్తలు వింటే మనకి ఏడుపు వస్తుందా? మన వార్తలు వింటే మనకు చాలా బాధ. మన వార్తలు లోపల నుంచి వస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. ఆ మాట విని చదువుతాను మళ్ళీ ఒకసారి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో. శనివారం రోజు ఏ ప్రార్థన అండి? ఎంతమంది వస్తున్నారండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా, ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన సమయం కూడా చక్కటి సమయమే. మీరు పనులకు వెళ్ళే సమయం కాదు, లేదా మీరు ఇంట్లో కూర్చొని వంట చేసుకునే సమయం కూడా కాదు. 1 గంట నుంచి 3 వరకు మాటలు విన్నాడంట. ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం అండి? ఎంతమందికి ప్రార్థన అంటే ఇష్టం అండి? మీ ప్రార్థన కాదు, దేశం కోసం, ప్రజల కోసం కన్నీటి ప్రార్థన. ఒక సాక్ష్యంగా చెప్తున్నా, 2 రోజుల నుంచి నేను కూటాలు అటెండ్ అవుతున్నాను అక్కడ సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్స్ లో. వాళ్ళకు ఉన్న ఒక పెద్ద బలగం ఏంటో తెలుసా? విజ్ఞాపన వీరులు, ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్స్. వాళ్ళు ప్రార్థన చేస్తే మొదటి రోజు 1200 అనుకున్నాం, 3500 మంది వచ్చారు. రెండో రోజు 4000 అనుకున్నాం, 5500 మంది వచ్చారు. ఈ రోజు ఖచ్చితంగా 7000 పైన వస్తారు. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో హఠాత్తుగా వర్షం స్టార్ట్ అయింది. ఆ ప్రార్థన వీరులందరూ కూడా గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి చేతుల పైకెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ చేతులకు అడ్డం పడి వర్షం ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వీరులండి వాళ్ళు. స్థాపించింది ఒక భార్యాభర్తలు ఇద్దరే. వాళ్ళకు ఒక బలగం ఉంది, ఒక టీం ఉంది. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళ, ఉపవాసం ఉండేవాళ్ళు. దేని కాదు, వాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళ అంటే కాదండి. ఒక వాలంటీర్ లాగా పనిచేసే ఒక ఆమెకి సుమారు 500 కోట్ల ఆస్తుంది. నిలబడి ప్యాకెట్లు పంచుతుంది తెలుసా. వాళ్ళకి ఏమి తక్కువ కాదు. వాళ్ళు ఒకవేళ వస్తే, నిజానికి ఆ మీటింగ్స్కి వస్తే ముందు రెడ్ కార్పెట్ వేసి రెడ్ చైర్లు వేస్తారు చూడండి, అందులో కూర్చోబెట్టాలి వాళ్ళందరినీ. కానీ వాళ్ళు వాలంటీర్ లాగా పనిచేస్తున్నారు. ఉపవాసం అండి. ఆవిడ నిన్నటి రోజున సాక్ష్యం చెప్తున్నారు. అక్టోబర్ 3, 4, 5 తారీఖులు జరిగే
మీటింగ్స్ కోసం జూలై మాసం మొత్తం, జూలై 1 నుంచి 31 వరకు టీం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. 31 రోజులు. మనం 3 రోజులు చేయగలుగుతున్నామా? 3 గంటలు చేయగలుగుతున్నామా? రాలేమో. యూత్ అందరికి సోమవారం నుంచి స్కూల్స్ మళ్ళీ స్టార్ట్. ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు హాలిడేస్ లో? దైవ సేవకుడు మన మధ్యలోకి వచ్చేటువంటి రోజులు ఉన్నాడు అనుకోకుండా. చాలా మంచి వాక్యాలు చెప్తున్నాడు యోనా. నేనైతే అబ్బాయి లోపలికి రానన్నా, లోపలికి కూడా రాలేదు, ఆటో దిగా నాకు బయట కనిపించాడు. నేను చెప్పి, అయ్యో నువ్వు వచ్చేసావు కదా, మరి మాకు వాక్యం చెప్పు అన్నాను. ఉపయోగించుకున్నారా ఒక దైవ సేవకుడిని? నెహెమ్యకి విషయం తెలిసిందంట. కూర్చొని ఏడ్చాడట. ఏడ్చి ఉపవాసం అండి. చదవమ్మా. ఆకాశమందలి దేవుడు ఎదుట విజ్ఞాపన చేసెను. ఎట్లనగా చాలు ఇంకా విజ్ఞాపన చేశాడు. నెహెమ్యా 4-6 వరకు చదివేసమ్మా. చదువు. ఆకాశమందున విజ్ఞాపన చేసి ఎట్లనగా ఎట్లా చేశాడు చూడండి. ఆకాశమందున్న దేవా యెహోవా గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన సిద్ధపరచువాడా నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున ఎవరు చెయ్యి ప్రార్థన అంట? వాళ్ళు చేయాలండి. కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, నష్టంలో వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళే చేయాలి. మేమేదో చేయాలి, మన తీయాలి చేయాలి. వాళ్ళు రావాలి అని అనుకుంటుంటాం. వాళ్ళు చేయాలని అనుకుంటుంటాం. ఎవరు చేయాలి ప్రార్థన చేస్తున్నాడు? చూడండి చూడండి. ఇజ్రాయెల్ తరపున ఎవరు ప్రార్థన చేస్తున్నాడు కదా? విజయ్ భాను. ఎవరు బాబు పేరు? కాదు, విజయ్ భాను కాదు, బోన్ క్యాన్సర్ అబ్బాయి విజయ్ ప్రభు కదా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు అందరికంటే ఎక్కువగా? రోజు ప్రేయర్ గ్రూప్ వాళ్ళు కదా. వాళ్ళు చేయొచ్చు కదా. నేను అడిగాను, నా అబ్బాయిని కూడా తీసుకురావచ్చు కదంటే తీసుకురాకూడదట, పొల్యూషన్ లో తిప్పకూడదట. ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు? మన ప్రార్థన ఎక్కడి దాకా వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్. చైర్లో కూర్చున్నాను. సిట్ ఇన్ ద చైర్ ప్లీజ్. హల్లెలూయా 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 హల్లెలూయా. వింటున్నారా? ఇజ్రాయెల్ ప్రజల కోసం ఎవరు ప్రార్థన చేయాలండి? నీ కన్నీరు తుడిచినని దేవుడి కోసం ప్రార్థన చేయాలి. ఎవరు కన్నీరు తుడుస్తున్నారు? దేవుడు. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో, ఎజేకియల్ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో. ఎజేకియల్ ప్రవక్త గురించి మనం విందాం. ఎజేకియల్ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నేను తప్ప మరి ఎవరును శేషించకుండా వారు హతము చేయుట నేను చూసి సాష్టాంగపడి, నేను తప్ప దేవుడు అంట అతను ఎజేకియల్ ప్రవక్తకి ఒకటి తెలిసింది ఏంటంటే, ఆయన ఒక్కడు తప్ప మిగతా అందరూ కూడా చనిపోవాలి. దేవుడికి వ్యతిరేకం ఈ విషయము తెలిసింది. ప్రియులారా, మన జీవితంలో చాలా మంది నశించిపోతున్నారు. మనకు తెలుసా? మన తోటి బంధువులే, తోడబుట్టిన వాళ్లే, నీ కడుపున పుట్టిన వాళ్లే నశించిపోతుండవచ్చు. సంఘస్థులే
చుట్టుప్రక్కల వాళ్ళే. యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. నిలువెచ్చిన తనతో ఉన్నవాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళు మరణిస్తారు, వాళ్ళ ఆత్మ నిత్య అగ్నిలో కాలిపోతుంది కదా. వాళ్ళ కోసం ఆయన ఏం చేశాడు? చదవమ్మా, గట్టిగా చదువు. నేను వేడుకొని అయ్యో ప్రభువా యెహోవా యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి యెరూషలేము మీద నీ క్రోధము కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపజేయదువా అని మొరపెట్టగా నేను మొరపెట్టాను. అయ్యా వాళ్ళని చంపేస్తావయ్యా, అయ్యా ప్రభా నీ ప్రజలు ప్రభా. ఎజెకియల్కి ఏం అవసరం అండి? ఆయన ఆల్రెడీ ప్రవక్త, ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు. ఆయనకి ఏం అవసరం? ఆయన ఇంట్లో జరుగుతుందా? ఆయనలో జరుగుతుందా? ఎందుకు బర్డన్? ఒక విశ్వాసికి ఆధ్యాత్మికమైన బర్డన్ అంటే భారము కలిగి ఉండాలి కదా. మన కళ్ళు ఎప్పుడు తడిసి ఉండాలండి, ఇతరుల కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మొరపెట్టగా ఏమైందో చదవమ్మా. ఆయన నాకు ఇలాగ సెలవిచ్చాను. అప్పుడు దేవుడు సెలవిచ్చాడంటే ఏమని? ఇశ్రాయేలు యొక్కయు యోధా వారి యొక్కయు దోషము బహు ఘోరమై ఉన్నది. చాలా ఘోరంగా ఉందయ్యా, చాలా ఘోరంగా ఉంది. వారు యెహోవా దేశమును విసర్జించారు, ఆయనను మమ్మును కాపాడరు అని వాళ్ళు అనేసుకున్నారు. నన్ను దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటు చేశారు. కాబట్టి కటాక్షం ఉంచకయు నేను కటాక్షం ఉంచటం లేదు, కనికరం ఉంచటం లేదు అని దేవుడు సమాధానం ఇస్తే నేను వారి ప్రవర్తన సఫలము అనుభవింపచేసేదనా. నేనేమన్నా ఇంకా వాళ్ళు అలా భరిస్తూనే ఉండాలా? నేను అసలు వాళ్ళు చేసే పనులు సహిస్తూనే ఉండాలా అన్నప్పుడు ఇంకా ముందుకు చదివితే ఎజెకియల్ ప్రవక్త వదలలేదండి దేవుణ్ణి. అయ్యా ప్రభా ఒక్కసారి ఆలోచించు ప్రభా, వాళ్ళు నీ బిడ్డలు ప్రభా, వాళ్ళు నశిస్తే ఎలా ప్రభా? కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చుకున్నాడు. చెప్పట్లు ప్రధాన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యువర్ టీయర్స్ మస్ట్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నీ కన్నీరు దేవుడు హృదయాన్ని తిప్పాలి. మనకేంటి, మన కన్నీరు ఎందుకు వస్తుంది కదా? చీర లేకపోతే వస్తుంది, ఆకలేస్తే వస్తుంది కదా, చెప్పిన మాట వినకపోతే ఎవరైనా వస్తుంది, చాలా డబ్బు లేకపోతే వస్తుంది, డబ్బు ఉంటే వస్తుంది. జాగ్రత్త. ఎవరి కోసం ఏడుస్తున్నాడు మా ప్రవక్త? దేశ ప్రజల కోసం. దేవుడు కూడా ఇచ్చాడండి. నా ప్రజల బాధలు నేను చూశాను, నేను ఎవరిని పంపించాలి? వాళ్ళు తిరుగుబాట్లు అవుతున్నారు, నశించిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, నేను ఎవరిని పంపించాలి అని ఏడ్చాడండి దేవుడు. అప్పుడేమన్నాడు? ఇదిగో దేవా నేనున్నా, నన్ను పంపు. ఎవరా ప్రవక్త? యెషయా ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. నేను ఉన్నాను, పంపు అంటే అంత ఈజీగా అయింది ఆయన జీవితం. అనేక మాటలు ఇచ్చాడు ప్రభా. ఏదో ఒక ఒక్కరు మాట ఇచ్చేసే కానీ నీ సేవకుడుగా ఉండటం, నీ విశ్వాసులకు నేను హెడ్గా ఉండటం నాకు తలనొప్పి అయ్యా. తలబిరుసు ప్రజలు ఉన్నారు, స్టిఫ్ అండ్ నెక్డ్ పీపుల్ అంటారు, తలబిరుసు ప్రజలు. ఈరోజు నీ కన్నీరు దేనికోసమమ్మా? దేనికోసం ఏడుస్తున్నావు? దానికి ఆపేసే. నువ్వు ఏడ్చితే వెంటనే ఇచ్చాడు, నువ్వు నవ్వుతే వెంటనే ఆపేయాడు. ఎప్పుడు ఏది ఎలా ఇయ్యాలో ఆ దేవుడికి తెలుసు. అపాయింట్మెంట్ టైం అని ఒకటి ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ద్వారం తెరిస్తే ముయ్యగలవాడు ఎవ్వడు లేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానియేలు చూద్దామండి. దానియేలు కథలాగా చెప్తాను కదా, బాగుంటుంది. దానియేలు గ్రంథం
దానియేలు ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కింగ్స్ ప్యాలెస్. అంటే ఏంటి, మామూలుగా ఉంటుంది ఆయన స్టేటస్ కదా. ఆల్మోస్ట్ రాజు ఏం తింటాడో అది తిరగలడు. ఆయన ఏ వస్త్రాలు వేసుకుంటాడో కొంచెం తక్కువ వస్త్రాలు వేసుకోవచ్చు కదా. నాకు పిఏగా ఉంటే నేను ఏమి ఉంటాను అలాగే ఉంటాను. పిఏ పర్సనల్ సెక్రటరీ కదా. అవునా కదా? అవునా కదా? నేను ధనవంతురాలు ఏమంటే నా తోటి వాళ్ళు బికారీలుగా ఉంటారా? ఉండరు. ఉండరు. ఆ స్టేటస్ లో ఉన్నాడు దానియేలు. కానీ ఇచ్చాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి 19 వచనాలు మీరు తర్వాత చదువుకో. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి 19 వచనాలు. అందులో ఏమని ఉంటదంటే, దానియేలు ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, గోన పట్ట వేసుకొని బూడిద రాసుకొని ఉపవాసం ఉండి ఎవరి కోసం చేశాడమ్మా చెప్పాలి? మా అబ్బాయి డాడీ చూడాలని ఉంది అని చేశాడా? నాకు ఇక్కడ ఫుడ్ పడట్లేదు అని ఏడ్చాడా? ఎవరి కోసం? యూదా దేశపు ప్రజల కోసము ఏడ్చాడు. నాకు ఆపరేషన్ అయినప్పుడు కడుపులో ఒక గడ్డ ఉంటే ఆపరేషన్ చేశారు. అందరికి తెలుసు. సుమారు 9 సంవత్సరాలు అయింటుందా, 10 అవుతుంది. ఆ సమయంలో హాస్పిటల్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, బాడీ మొత్తం మత్తు ఇంజెక్షన్ వేసుకోకు, నడుముకు చేయమని చెప్పారు. ఆ అనస్థిషియాకి చెప్పాను, నాకు నడుముకు మాత్రమే ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పారు. లేదండి నాకు నడుముకి మాత్రమే ఇవ్వండి అన్న. ఆ డాక్టర్ వేరేతో కూడా మాట్లాడారు. మొత్తానికి అయితే నాకు నడుము ఆపరేషన్ ఇంజెక్షన్ ఇచ్చారు. నేను మెలుకునే ఉన్నాను. ఇక్కడి నుంచి మాత్రమే మత్తు ఉంటుంది. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండినాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాడు, ఎందుకు ఆపరేషన్ చేయాలి అనలా. ప్రభా నన్ను హాస్పిటల్లో ఉంచామంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెరసాల్లో ఉన్నాడు దానియేలు, ప్రార్థిస్తున్నాడు. గొనిగాడా, సనగాడా, తిట్టాడా? లే. ఈరోజు నువ్వు ఏ బంధకాలలో ఉన్నా, అప్పు సమస్యనా, పిల్లల సమస్యనా, ఇంకే సమస్య ఉన్నా, నీ కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీటిని ఏం చేశాడు? బుడ్డిలో దాచుకున్నాడు. ఆయన నిన్ను తన కుడి చేతితో రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షిస్తాడా లేదా? చెప్పిన మాట చేస్తాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే కూడా ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 17 వచనం మనం చదివితే అక్కడున్న వాళ్ళందరితోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయండి. ఇప్పుడైనా సరే నా వైపు తిరిగి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నది మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతిని దేవుడు మార్చేస్తున్నాడండి కదా. ఎంత గొప్ప సాక్ష్యం నేను విన్నాను. నా శక్తి అంతా ఈ ప్రార్థనలోనే ఉంది. వీళ్ళందరూ ప్రార్థనే నాకు శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చి నేను ఎత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడు. అంగలారుస్తున్నాడు, గుండె బాదుకొని ఏడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. కన్యక అయిన చాలు. 7వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. 7వ అధ్యాయం. పచ్చిక అంతయు ఆ మిడతలో తినివేసినప్పుడు చూడు అన్ని పాడైపోతున్నాయి.
పొలాలు పాడైపోతున్నాయి, మిడతలు వచ్చేస్తున్నాయి అన్నప్పుడు ఆయన అంగలార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. వర్షాలు ఎక్కువైపోతే పంటలు ఏమైపోతాయండి? పాడైపోతాయి. విపరీతంగా వర్షాలు ఉంటే వ్యాపారాలన్నీ నష్టాలు వస్తాయి. నేను రోజు వెళ్ళి ఆటో అతను చెప్తున్నాడు, సాయంత్రం కాగానే వర్షం పడుతుందమ్మా, గిరాకీ ఏం లేదమ్మా, నెలకి 12,000 నేను ఈఎంఐ కట్టాలి. వర్షం లేకపోతే బాధ, వర్షం ఎక్కువైతే బాధ. మరి వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి కదా? జాగ్రత్త. నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తా, నీకు మంచిగా అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరుసటి రోజు నేనే ఫోన్ చేసి అతను చెప్పాను, దేవుడు చెప్పమంటున్నాడు, నా దేవుడు చెప్పమంటున్నాడు, నువ్వు ఎన్ని నెలలైతే ఇన్స్టాల్మెంట్ కట్టాలో అంతకంటే ముందే దేవుడిని అప్పు తీర్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? దేవుడు సేవకురాల్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాడు ప్రేమగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కన్నీరు వాళ్ళకి దీవెన, మన కన్నీరు దేవుడు లెక్కిస్తాడు, మన జీవితంలో కన్నీరు ఆయన తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన బెనిఫిట్ కోసం మనం ఏడవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నీ దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయంలో ఏమి చేయాలో దేవుడికి చాలా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నా ఫోన్ హ్యాక్ కాకుండా ఉంటే నా డబ్బులు, చాలా డబ్బులు నా అకౌంట్ నుంచి వెళ్ళిపోయేవి. శనివారం దేవుడు వాయిదా వేయకుండా ఉంటే నా పని, నేను చాలా నష్టపోయేదాన్ని. అందుకనే దేవుడు నువ్వే లేకపోతే నేనేమైపోతున్నా, ఆయన నా గురించి నాకంటే అధికంగా చూసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తల్లి అండి, కొడుకు పెద్దోడు అవుతూ ఉన్నాడు, చాలా పెద్దోడు అవుతూ ఉన్నాడు, పెరుగుతున్నాడు. మనిషి పెరుగుతున్న కొద్దీ అలవాట్లు కూడా పెరుగుకుంటూ వచ్చాయి. తల్లి చాలా ప్రార్థన పర్రాలే, కానీ కొడుకు దారి తప్పేశాడు. తనకు తెలిసిన ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నా కొడుకు నా మాట వింటలేదు, పరువు పోతుంది. ఆ సేవకుడు చెప్పాడు, తల్లిగా నీ ప్రార్థన చాలా శక్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయి అని చెప్తే ఆమె ప్రార్థన చేస్తుంది. అతడు పాతాళపు లోతుల్లోకి వెళ్ళిపోతున్నాడు, వ్యసనాల బారైపోయాడు. ఆమె ఎంత ప్రార్థన చేస్తుందో అంత నరకాన్ని ఇంట్లో చూసింది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అలసిపోయిండొచ్చు కదా, ఆమె అలసిపోలేదు. ప్రార్థనే ఒక ఆయుధంగా పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? ప్రార్థనే ఒక ఆయుధంగా. 18 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డలో మార్పు వచ్చింది. ఎంత మార్పు అంటే ఒక పునీతుడుగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. ఆయన గురించి ఆయనే తన పుస్తకంలో రాసుకుంటే ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టీయర్స్ ఆఫ్ మై మదర్. నా తల్లి కన్నీటి ప్రార్థనకు నేను ఇలా ఉన్నాను ఇప్పుడు. జవాబు, ప్రోడక్ట్ నేను. మా అమ్మ కన్నీటికి. తల్లులారా, పిల్లల కోసం ఏం చేయాలంట? కసట్టమో, తిట్టటమో, గొనగటమో, చీదరించుకోవటమో కాదు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందామె? 18 సంవత్సరాలు. 21 సంవత్సరాలు భర్త కోసం ఏడ్చిందట. కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసిగా మారాలంటే విశ్వాసి అయిన భార్య కన్నీటితో ప్రార్థన చేయాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారయ్య అంటే రారడు. కన్నీటితో నీ పిల్లల కోసం నువ్వేం చేయాలి? మోసపోతారు, మాయలో పడతారు, లోకాశల్లో పడిపోతారు, మాట వినకుండా చేస్తారు. ఏ కొడుకైతే, ఏ కూతురైతే, ఏ పిల్లలైతే తల్లిదండ్రుల్ని అవిధేయులుగా ఉన్నారో, ధిక్కరిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బయట ఇన్ఫ్లుయెన్స్ తో ఉన్నారు.
బయట మనుషుల యొక్క ప్రభావంతో ఉన్నారు. వాళ్ళు బయట ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళు సాతాను గుప్పట్లో ఉన్నారు వాళ్ళకి తెలియకుండానే. వాళ్ళ కోసం నువ్వేం చేయాలి కదా? కన్నీటితో దేవుడు కనికరం కోసం ప్రార్థన చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది టియర్స్, కన్నీటికి వచ్చిన ప్రతిఫలం ఒక వ్యక్తి దేవుడి సేవకుడిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరండి, ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు పాపంలో ఉన్నవాళ్లే. వాళ్ళని బయటికి లాగాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మన కన్నీరు చిన్న చిన్న వాటికి ఉపయోగించుకోవద్దు. ఎవరో నిందించారు, ఎవరో అనుమానించారు, ఎవరో తిట్టారు, ఎవరో కొట్టారు, అవన్నీ వేస్ట్. అవన్నీ శరీర గాయాలంతే. కన్నీరు ఎప్పుడు వస్తుంది? హృదయం ద్రవించినప్పుడే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ మాయదారి లోకంలో ఉన్నాం కదా. ఏంటో సీరియల్ చూసినా సరే, కార్తీక దీపం చూసినా సరే ఏడుస్తారు జనాలు కదా. చూడరు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. సినిమాలు చూసినా ఏడుస్తుంటారు కొంతమంది కదా. నిజంగా ద్రవించేది ఎప్పుడు? ఆ ఆత్మ నశించిపోతుంది. వాళ్ళు మోసపోతుంటే, యవ్వన కాలంలో మాయలో పడిపోతూ ఉంటే, దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించకుండా మనుషుల యొక్క శక్తిని ఆశ్రయిస్తుంటే, అప్పుడు వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. కళ్ళు మూసుకొని ఒక నిమిషం కళ్ళు మూసుకొని